హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీగా ఉండే గోధుమ రవ్వ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనలో చాలామందికి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా. అలాంటప్పుడు ఇలా పొంగల్ రూపంలో చేసి పెట్టండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది, అలాగే తొందరగా కూడా అయిపోతుంది. సో ఇంకెందుకంటే ఆలస్యం, తప్పకుండా ఇది ట్రై చేయండి. అలాగే ఇది మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుంటే చూడండి, లేదంటే కింద లింక్ ఇస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేయండి, డీటెయిల్డ్ వీడియో వస్తుంది. సో కానీ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇది ఒక్కసారి చేసి పెట్టారనుకోండి, ఇంక వారంలో 2-3 సార్లు అయినా ఖచ్చితంగా అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇందులో నేను గోధుమ నూక వాడాను కాబట్టి తప్పకుండా కొంచెం ఆరోగ్యం కూడా మంచిదే. సో ఇంకెందుకంటే ఆలస్యం, ట్రై చేయండి. అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రెసిపీస్ అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే యూనిక్గా ఉంటాయి, కొత్తగా కూడా ఉంటాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని వీడియోలు మన ఛానల్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ రెసిపీస్ అన్ని ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ చెఫ్ శ్రీలత. తప్పకుండా ఈ పొంగల్ ట్రై చేయండి.